ఒకసారి ఇంట్లోకి సైడ్లో వస్తా కూర్చుని వస్తా. అసలు ఏమైందిరా? ఏమైంది? మీ ఇద్దరికి గొడవ ఎందుకు వస్తుంది? ఎందుకు కొడుతుంది నువ్వుకే? ఊకే ఏమంటావు, పొద్దున్న దాకా తాగేస్తాడు, ఇంటికి వచ్చి కొడతాడు. మరి బరువు మనిషిని చూడాడు, పని చేయమంటాడు, పని చేయకపోతే కొడతాడు, ఆయన పని చేయడు. ఎందుకు కొడుతుండ్రా అంతగానం? ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఇట్లనే పని చేయమంటే ఇప్పుడు నేనా చేసే సిచ్యువేషన్ లేదు. ఇక పని చేయమనగానే లొల్లు అయితే గొడవలు అయితే తాగుతాడు, కొడతాడు. ప్రతిసారి ఇంతే, ఒక్కసారి అని కాదు, మా ఇంట్లో కూడా చెప్పి చెప్పి అలసిపోయారు. అట్లా కాదురా, ఊకే ఈడ వచ్చి గొడవలు పెట్టుకొని ఉన్నారు అనుకో, ఎట్లుంటది? అవ్వగారింటి కాడ వచ్చి ఉంటే ఏమంటారు నలుగురు? ఉండద్దు కదా. చదువుకున్న ఆయనకి ఏమైనా తెలివి ఉందా? కొట్టుకుంటా పంపిస్తారు ఇట్లా బరువు మనిషిని? బరువు మనిషి అని ఆయనకు తెలియదా? తాగుకుంటా ఇట్లా చేస్తే ఎట్లుంటది? మరి నేను ఏం చేయాలో చెప్పు. నువ్వు మరుగు మందు పెట్టు, నీ మాటినాడు ఎట్లినాడో నేను చూస్తా. చచ్చిపోతే ఆయనకేమన్నా అయితే నేను ఒక్కదాన్ని అయిపోతుంది, ఉంటాడు దాన్ని అయితా. నువ్వేం భయపట్టకురా, నేను కూడా మీ అన్నకు పెడితేనే ఇప్పుడు నన్ను కొడతలేడు, తిడతలేడు. నేను చెప్పినట్టే ఇంటుండు, నా కొంగు పట్టుకొని తిరుగుతుండు. నువ్వు కూడా మా అన్నకు పెట్టు, నువ్వు చెప్పినట్టు ఇంటాడు. నీ మీద ఒక్క దెబ్బ వేయడు, నిన్నేమి కూడా అన్నాడు. నీ కొంగు పట్టుకొని తిరిగేటట్టు నేను చేస్తా. నాకు తెలుసురా మందు, నేను తీసుకొచ్చి దంచి ముద్ద చేసి ఇస్తా. చికెన్ లా వంట చేసినాక కలిపి పెట్టు, ఏం కాదు. నువ్వు చెప్పినట్టు తింటాడు, నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు, నిన్ను పువ్వుల పెట్టి చూసుకుంటాడు. మీ మధ్య గొడవలే రావు. అది పెడితే ఏం కాదు, మరి ఎట్లా పెట్టాలి, ఇంట్లో పెట్టాలి? మరుగు మందుకున్న పవరే అది. చెట్ల మందుల కోసం నీకేం తెలియదు. నువ్వేం బాధపడకిగా, నేను తయారు చేసి నీకు మందు పంపిస్తాను. నువ్వేం బాధపడకి, పొదుపు. భయమవుతుందో? ఏం కాదురా, నేను ఉన్నా కదప్పా, అంత నేను చూస్తుంటా.